అడుగుదాం, స్టూడియోలోనే ఉన్నారు జగదీశ్వర్ గారు. అడగండి. జగదీశ్వర్ గారు, ఇప్పుడు నిన్న సీఎం మాట్లాడిన దానిలో మీకు ఏమైనా ఆబ్జెక్షనబుల్ థింగ్ ఏమైనా ఉందా? ఆయన ఏమన్నారంటే, అంటే ఆయన సింబాలిక్ నన్ను కోసుకొని తిన్నా డబ్బులు రావు, డబ్బులు లేవు, వాళ్ళు పెండింగ్ పెట్టి పోయారు కదా, డబ్బులు లేనిది ఎక్కడి నుంచి ఇవ్వాలి అని అంటున్నారు. మీరు సమరం ఎందుకు, ఎవరి మీద అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్లస్ ఉద్యోగులు పెన్షనర్స్ ఉండేది 2%, 98% ప్రజలు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అంటున్నారు. యాక్చువల్గా జేఏసీ ఏర్పడ్డప్పుడు ఈ జేఏసీ తీసుకున్న నిర్ణయం యాక్చువల్గా 3 నెలల నుంచే ముందే ఇది ఆల్రెడీ కార్యాచరణ ప్రకటించాం. మా కార్యాచరణ ప్రకటించిన మాదిరిగా ఉద్యోగుల సదస్సును జిల్లాల్లో పెట్టుకుంటూ రాష్ట్రంలో పెట్టినాం. కానీ ఆ ఉద్యోగుల సదస్సులో మేము జూన్ 9th మేము ఒక మహా ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పాం. ఆ ధర్నా కార్యక్రమంలో అక్కడ ఉన్న ఉద్యోగులు అందరు అడిగినప్పుడు మళ్ళీ ఏ కార్యక్రమాలు ఉంటాయి అంటే తెలంగాణ ఉద్యమం మాదిరిగా అంచెలంచెల కార్యక్రమాలు ఉంటాయి. ఆ మహాధర్నాలో జూన్ 9th రోజు ఉద్యోగులందరినీ ఇక్కడికి 50,000 మందిని ఉద్యోగులు తీసుకొచ్చి ఒక ధర్నాను గాంధీ మార్గంలో మన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి తెలియజేసి నిరసన తెలియజేస్తామని చెప్పాం. కానీ ఎక్కడ మేము ఇటువంటి సమరమో లేకపోతే పెన్ డౌన్ అని చెప్పిన మాటలు లేవు. మా ప్రెస్ నోట్ చూస్తే తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్న కొన్ని పత్రికలో లేకపోతే ఎట్లా ఉంటుంది ఉద్యమం అంటే అంచెలంచెల ఉద్యమం ఉంటుంది. లాస్ట్కు మాకు ఏదైనా లాస్ట్కి ఏముంటుంది సామాన్య శరణ్యం అనే ఉద్దేశంతో అది మాట్లాడింది. కానీ ప్రభుత్వం మీద దండయాత్ర అని కాదు. మరి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి 3 గంటలు మాట్లాడినప్పుడు మరి ఆ గత ప్రభుత్వంలో చాలా అప్పులు అయినాయి. 3 లక్షల కోట్లే అనుకున్నాం. కానీ ఇప్పుడు 7 లక్షల కోట్ల చిల్లర అప్పున్నది. కొంచెం సమయం పాటించమన్నప్పుడు మేము దాదాపు 16 నెలలు వేచి చూసాం. వేచి చూసినప్పుడు మరి అప్పుడు కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అది మరి సబ్ కమిటీలో మరి మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, మా శ్రీధర్ బాబు గారు, మా పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురు కలిసి సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఏ నెలైనా కూడా దాని మీద చర్చ లేదు, మాట్లాడే సందర్భం లేదు. మరి గతంలో ఈహెచ్ఎస్ తీసుకున్నప్పుడు 186 ఒక జీవో తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీని చైర్మన్ చేసుకుంటూ అక్కడ 6గురిని మా ఉద్యోగ సంఘాల్లో 6గురు పెట్టేసి దాన్ని ఒక కమిటీ వేసేసి ఆ కమిటీలోనే మీకు హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిన సందర్భం గుర్తుంది. మరి ప్రభుత్వం తరఫున 350 కోట్లు, మా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ 350 కోట్లు, 700 కోట్లతోని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాను. కనీసం మాట్లాడకుండా మేము మంత్రుల దగ్గర పోతే 2-3 మంత్రులు మాకు దగ్గర ఉన్న వాళ్ళు పోతే పర్వాలేదు. కానీ మిగతా మంత్రులు 2 గంటలు 3 గంటలు కూర్చునబెట్టి కనీసం మాట్లాడలేని పరిస్థితి. కనీసం కొందరు మనం గుర్తు కూడా పట్టలేరు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగులే కీలక పాత్ర. ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నట్టు ఆ రోజు కూడా మా కరీంనగర్ జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు మా పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నారు అప్పుడు ఉద్యమంలో. అదే గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి మేము పోరాటం చేశాం. యాక్చువల్గా పొన్నం ప్రభాకర్ గారు మాకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తున్నాం. అందరం కలిసి ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేశాం. మరి ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా ఉద్యోగుల పరిస్థితి మరి అప్పుడు ధనిక రాష్ట్రం అని మనమే చెప్పుకున్నాం. ఆ ధనిక రాష్ట్రం పోయి ఇలా పేద రాష్ట్రం. ఇప్పుడు ఒకటి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎంప్లాయీస్ సాలరీస్ ఎక్కువనే ఉన్నాయి కదా తెలంగాణలో. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువనే ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు 23% ఇచ్చారు పిఆర్సీ, ఇక్కడ 30%. దాదాపు ఇంకా మనకన్నా ఒక 4-5 రాష్ట్రాలు ఎక్కువనే సాలరీస్ ఉన్నాయి. వాస్తవానికి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే 29 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయంటే నాట్ బ్యాడ్ కదా. 23 రాష్ట్రాల కంటే ముందు ఉన్నాం కదా. బ్యాడ్ జీతాలు బ్యాడ్ అని చెప్తలేము. మరి ఇచ్చిన జీతాలు